హాయ్, గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి ఇప్పుడు అక్కడ యాక్చువల్గా సారీ అండి, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ 4:45 అవుతుంది, 4:45. 4:45 అవుతుంది. పిల్లలు వచ్చే టైం అయింది. సో మా అమ్మగారు తీసుకురావడానికి వెళ్ళారు. చూద్దాం. వర్షం పడిపోయింది ఒకసారి. చల్లగా ఉంది వాతావరణం అంతా కూడా. మా మందార మొక్క అరగ వస్తారు మా వాళ్ళు. అదే మా పెద్దడు, చిన్నాడు, మా అమ్మగారు వస్తున్నారు చూడండి. మామిడి చెట్టు అండి, భలే ఎదిగింది. మాకు చేతి వరకు వస్తుంది, అంతే ఆకులు ఈజీగా. అదిగోండి, వెళ్ళాడుకుంటూ వస్తున్నారు సాయంత్రం అయ్యేసరికి. పైకి కూడా చూడట్లా. ఈరోజు వెళ్ళలేదు నేను, వీక్ ఆఫ్. తెలిస్తే ఉండేవాడివి కదా గట్టిగా ఇంట్లో. నజ్జులు ఎవరికి ఏమి మళ్ళీ బ్యాక్ బరువు మోయలేకపోతున్నా. దించురా ఫస్ట్. అది కంప్లీట్స్ ఉన్నాయి కదా, కొన్ని బుక్స్ చూడు. నువ్వు చల్లగా ఉన్నావు, వీడే వేడి తగ్గిపోయింది. వీడే వేడిగా ఉంటుంది. డల్లు కూర్చొని ఉండదు, నిద్ర కళ్ళలో ఉండట్టు ఉండవు. సరే లేదు. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? నీకే స్నాక్స్ ఏం లేవు కదా, టీ పెడుతున్నా. అమ్మ టీలోకి నా ఫేవరెట్ రస్క్. వచ్చాడు స్కూల్ నుంచి, మొహం అలాడ వేసుకొని వచ్చాడు. చూడండి, ఫోన్ చూసుకుంటున్నాడు. అది ఫోన్ అంటే అంత పిచ్చి అనమాట. ఇలా తీస్తానండి నెయ్యి. మీగడ పాల మీద నుంచి ఇలా తీసుకొని నేను నెయ్యి చేసుకుంటాను. సో దీన్ని బాక్స్ నిండిన తర్వాత అప్పుడు నేను ఇలాగ ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. సో ప్లేట్లో వేసుకుంటాను. ఇది విధంగా పడేస్తాయి. చూడండి, అన్నీ తినిగిపోయాయి. సో టీ కూడా కాగిపోయాయి. టీ పైన కొంచెం పాలు పోసి అప్పుడు టీ పోస్తాం.
పాప రారా పెద్దన్న వెళ్ళారు వస్తారులేరా నువ్వురా ఆ మెట్ల దగ్గర ఉండే చిన్నన్న పెద్దన్న కావాలి లోపలికి రావే స్కూల్కి వెళ్ళావా అమ్మ? ఎందుకు అట్లున్నావు డల్గా ఓయ్ చెప్పమ్మా ఇంకోదేందోలే నువ్వు చెప్పు ఫస్ట్ ఎంత కట్టున్నావు అది ఫోన్ పెట్టుకున్నాను. తన్నులు పడాలా పొద్దునాను ఇటు చూడు ఫోన్ పెట్టాను. ఓయ్ హాయ్ చెప్పు ఇంకో నిన్ను చూస్తున్నారు అందరూ హాయ్ చెప్పు చెప్పు నా కోసం హాయ్ చెప్పు చూపిస్తా చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు యూట్యూబ్లో పెడుతున్నా అందుకే హాయ్ చెప్పు నిన్నందరూ చూస్తారు కదా వాళ్ళకి హాయ్ చెప్పు చెప్పు హాయ్ అను మా చెల్లి వాళ్ళ పాప వచ్చింది మా చెల్లికి హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు సో వాళ్ళు వచ్చిందాక ఉంటుంది అనమాట ఇక్కడనే వీళ్ళైతే వాళ్ళు ఇక్కడే ఉంటారు బాయ్ చెప్పు బాయ్ అను స్టార్ట్ చేసింది రాగానే ఆయిల్ రాయాలి తల వేయాలి స్నానం చేయాలి ఇదే పని మా అమ్మకి ఎక్కడ మంట పుడుతున్నాయి కళ్ళు వేయి కొబ్బరి నూనె రాసా ఉన్నాయా నీ కళ్ళు ఏవి కళ్ళు కావుగా ఇవి కావు కావు నీ ముక్కేదే ఓ ముక్కు ఎవరో కట్ చేసుకెళ్ళారుగా లేదుగా ముక్కు అది ముక్కు కాదు అబ్బా నాలుగు ఎవరైనా కట్ చేసిపోతే బాగుండు నాలుగు ఎవరైనా కట్ చేసిపోతే బాగు పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటావు కదా అంతేనా ఇంకో ఇట్లా పెట్టి రికార్డ్ చేస్తున్నా ఇట్లా పెట్టుకోవాలి ఎట్లుంది బాగాలేదా చూడండి ఎంత యాక్టింగ్ జీవించేస్తుంది ఇంటికి వచ్చి ఏం తిన్నావు రామం కదవా ఇంటికి వచ్చి ఫోన్ నుంచి చకోడీస్ యాక్చువల్గా మొన్ననే తీసుకొచ్చాను ఇవి కూకట్పల్లిలో మెట్రో కింద మనకి గోదావరిలో రుచులు అని చెప్పి అమ్ముతున్నారు అక్కడ చాలా బాగుంటాయి ఎప్పుడు అక్కడే తెస్తా 90% అక్కడే తెస్తా కుదిరిన పక్షంలో ఇంకెక్కడన్నా బయట తెస్తా మా షాపు మా ఖాతా షాపు అక్కడ కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ తీసుకొస్తా అవి కవర్లో డబ్బాలలో పోయినే లేదు చూడండి అలా తినేసి అందరు తినేసారు అయిపోయినాయి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ టీవీ పెట్టాలా సరే తన్వి నీ నాలుగు ఎవరో కోసుకెళ్ళిపోయారటగా ఇదే చూడు ఎంత నల్లగా ఉంది మసిబుగ్గులాగా ఉంది యాక్కి ఏం బిస్కెట్ నువ్వు బొగ్గు మసిబొగ్గు క్రీమ్ బిస్కెట్ కాదు మసిబొగ్గు నువ్వు తిన్నది డార్క్ ఫ్యాంటసీ డార్క్ అంటే ఏంటి చీకటి అంటే ఏంటి నల్లగా ఉంటుంది కదా మరి బొగ్గేగా బొగ్గు చాక్లెట్ కదా బిస్కెట్ నువ్వు తిన్నది ఇప్పుడే మసిబొగ్గు తిన్నది నాకు వస్తున్నారు ఎవరు అదొగ్గో చిన్నగా వస్తాడులే లోపలికి వస్తాడులే రాగానే చిన్న నేడి పెద్ద నేడి అని అడుగుతుంది అంతే పిన్ని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు చిన్న నేడి పెద్ద నేడి అని అడుగుతుంది రాగానే మా చెల్లికి ఒక్కతే పాప ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళకి అటాచ్మెంట్ మా చిన్నోడితో బాగా అటాచ్మెంట్ ఎక్కువ
చిన్నన్నేడి పెద్దన్నేడి అని అడుగుతుంది. చిన్నోడితో బాగా ఆడుతుంది. రామ్మా, ఏడకరా, దాన్నే పడు. వీడు చూడండి బయటికి ఆడుకోవడానికి వెళ్ళొచ్చి ఎన్ని వేషాలు వేస్తున్నాడో. ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలో అంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. స్టార్ట్ అయింది. ఏమన్నావు మీ మమ్మీ వాళ్ళతో ఏమన్నావు చెప్పు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇది ఉంటే కనుక మాకు. వర్షం పడుతుంటే ఏమన్నావురా? వర్షం పడుతుంది మనం మునిగిపోతాం. అది ఏడ్చినట్టు ఏమే వర్షం పడుతుందే మునిగిపోతావా నువ్వు? వర్షం పడితే చెప్పు. ఒకటే ఏడు పడ్డారు. మమ్మీ ఏం చేస్తున్నావు? ఆఫీస్ వర్క్ చేయాలి ఇప్పుడు. మమ్మీ ఆఫీస్ వర్క్ ఉంది. వద్దు వచ్చేసి. సుభాష్ ఇది మేము సైడ్కి ఆడే ప్లేస్ కానీ అంకుల్ ఆడండి. మా సిస్టర్ వచ్చింది. పాపం కాలు వేళ్ళు మొన్న ఇరిగాయి కదా, ఇదే కాలు ఇంకా తగ్గలేదు. దాంతో ఫీవర్ కూడా వచ్చింది అనమాట. హాస్పిటల్కి వచ్చింది మా మరిది గారు. హాయ్ చెప్పు శ్రీకాంత్. సిగ్గుపడుతున్నాడు. మా తన్వి ఏడుస్తుంది చూడండి. ఎబ్బే యూట్యూబ్లో పెడుతున్నాను ఈ వీడియో. ఏడుస్తున్నావు బ్యాడ్ గర్ల్ అంటారా. రైస్ పెట్టేశాను. మా వరకు అయితే ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఇది అయిన తర్వాత ఎలా చేస్తాను, నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తానమాట. చల్లగా వర్షం పడుతుంది. సో మా అందరికీ కూడా చాలా స్పైసీగా టేస్టీగా ఏమన్నా తినాలనిపిస్తుంది. సో ఆ టైంలో క్విక్గా చేసుకునే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. నా స్టైల్లో చేస్తున్నాను. సో ఎలా చేస్తాను ఏంటనేది ప్రాసెస్ చేసేద్దాం రండి. సో దానికోసం అయితే రైస్ నేను ఉడికించి పెట్టుకున్నాను పొడి పొడిగా. కొంచెము గట్టిగా ఉడికించుకోవాలండి ఫ్రైడ్ రైస్ కాబట్టి, పొడి పొడిగా ఉడికించుకోవాలి. సో ఇలా నేను ఉడికించుకున్నాను రైస్ని. సో రైస్ అనేది ఉడికించి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఎగ్స్ కూడా నేను షాప్లో తీసుకొచ్చినా సరే వాటర్లో కడుక్కుంటానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాటికి డస్ట్ అంతా ఉండిపోతుంది. సో అవన్నీ కడిగేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రైడ్ రైస్లోకి కరివేపాకు వేస్తాను, పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయి అన్నమాట ఫ్రైడ్ రైస్లోకి. వాటికి ఇలాగా ఘాటు పెట్టుకుని మధ్యలో మనము ఫ్రైడ్ రైస్లో వేసుకోవాలన్నమాట. ఇలా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే పేలి మొహం మీద పడతాయి మనకి. సో అందుకే నేను ఇలా ఘాటు పెట్టుకుని, చిన్న పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా కడాయి పెట్టుకున్నాను. ఏంటన్నాను ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అడుగుతాడు. చూడండి ఇప్పుడు నేను వాళ్ళు అడగకుండా చేస్తుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలంట. ఇలా ఉంటారు పిల్లలు. మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి నాకు. సరే చికెన్ ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ టైం చేద్దాం. ఇప్పుడు వాన పడుతుంది, డాడీ ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి. సో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా తన్వి. మీరిద్దరు కెమెరా కలిపి హాయ్ చెప్పు. మీరిద్దరు వెళ్ళండి, ఆయిల్ మీద పడుతుంది. అటెండి ఆయిల్ మీద పట్టు. వద్దు వెళ్ళి ఇది మీద పడుతుంది. సరే వెళ్ళు. చికాకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ నేనైతే ఎగ్స్ కొట్టేసేస్తున్నాము. సో ఇక్కడైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఫస్ట్ ఎగ్స్ వేసుకుంటాను పగలగొట్టి. మా చిన్నోడు నేనేస్తా అని చెప్పి ముందు కరివేపాకు వేసాడు. బట్ నేనైతే ఎగ్స్ పగలగొట్టి వేసేసుకుంటాను. అన్నీ ఎగ్స్ వేసుకున్న తర్వాత వాటిని మాడకుండా, అంటే అడుగంటకుండా కలిపి పెట్టుకున్న తర్వాత అప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుంటాను. అవన్నీ కూడా కొంచెం ఒక 2 minutes వరకు ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అందులోకి నేను సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకుంటాను అన్నమాట. వాటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో. సో నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి పిల్లలు కూడా తినాలి కాబట్టి, అది కూడా నైట్ టైం కాబట్టి కారం కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే కారం నైట్ టైం ఎక్కువ తింటే చిన్నపిల్లలు తినాలి కదా, అందుకని కడుపులో మంట అలాంటివన్నీ వస్తాయని చెప్పి నేను చాలా తక్కువ వేసాను కారం అయితే. బట్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి సరిపడే ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మంచి స్మెల్ వస్తుందా? మా తండ్రికి మంచి స్మెల్ వస్తుందంట. ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా వీడియోలో.
అవుతుంది. వస్తుందా? థ్యాంక్ యూ. సో ఎగ్ వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము, నేను ఇందులోకి లైట్గా కొంచెము గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకుంటాను. ఫ్రైడ్ రైస్ కాబట్టి లైట్గా యాడ్ చేసుకుంటానండి ఇందులో కొంచెం. ఇది అసలు అయిపోయింది లేదు. ఎగ్గు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. సో చూడండి ఫ్రై అయింది. నేను కారం తక్కువ వేసాను కాబట్టి తెల్లగా ఉందనమాట. నార్మల్గా ఫ్రైడ్ రైస్లోకి సోయా సాస్ యాడ్ చేసుకుంటారు, బట్ నేను వేయను. మా చెల్లి బాగుంది అని చెప్పింది, మా మరిది గారు బాగాలేదని చెప్తున్నారు. కానీ తింటున్నారు మంచిగా. ఏంటి నాన్న? వేడి స్పైసీ ఫ్రైడ్ రైస్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.